నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆయన కన్నా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ ఉంటారా? దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. అలానే విదేశాల్లో కూడా మన దేశం కోసం పోరాడారు. ఆయన గురించి ఇంకా చాలా తెలియని కథలు బోలెడున్నాయి. చివరికి ఆయన మరణం కూడా ఒక మిస్టరీనే కదా. అయితే ఇప్పుడు అలాంటి ఒక కథని మనకి పరిచయం చేయబోతున్నారు ప్రభాస్ ఫౌజీ టీం. ఎస్, ఈ సినిమాలో మన సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉంటుందని సమాచారం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులో ఫౌజీ ఒకటి. సున్నితమైన ప్రేమ కథలను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడు హను రాఘోపూడి ఈసారి పూర్తిగా భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందు రాబోతున్నారు. యుద్ధ నేపథ్యం, దేశభక్తి, భావోద్వేగాలు, చారిత్రక సంఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండే దీనికి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఈ చిత్రం 1940ల కాలంలో బ్రిటిష్ పాలన కొనసాగుతున్న సమయంలో జరిగే కథతో తెరకెక్కుతున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే వెల్లడించింది. స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతంగా సాగుతున్న ఆ కాలంలో భారతదేశంలో జరిగిన ఎన్నో సంఘటనలు ఈ కథకు నేపథ్యంగా ఉండనున్నాయని సమాచారం. ముఖ్యంగా ఆజాద్ హింద్ ఫౌజ్ ఆవిర్భావం, దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం కథలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఆజాద్ హిందూ ఫౌజ్కు చెందిన ఒక ధైర్యవంతమైన సైనికుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించినప్పటికీ దేశభక్తి నేపథ్యంలో ఇలాంటి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. అందుకే అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ లుక్, పాత్ర తీరు, యాక్షన్ సన్నివేశాలు ఎలా ఉండబోతాయనే ఆసక్తి కూడా రోజురోజుకు పెరుగుతుంది. సినిమా గురించి మొదట సమాచారం బయటికి వచ్చినప్పటి నుండే మరో అంశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర. కథ, ఆయన ఆశయాలు ఆజాద్ హిందూ ఫౌజ్ స్ఫూర్తి చుట్టూ తిరుగుతుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇది నేతాజీ జీవిత కథ కాదని కూడా ముందుగానే క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ సినిమాలో నేతాజీ పాత్రను ప్రత్యక్షంగా చూపిస్తారా లేదా అన్న ప్రశ్న మాత్రం అభిమానుల్లో ఇంకా కొనసాగుతుంది. చారిత్రక వ్యక్తుల పాత్రలను సినిమాల్లో చూపించడం అంత తేలికైన విషయం కాదు. ముఖ్యంగా దేశ చరిత్రలో ఎంతో గౌరవం పొందిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానుభావుణ్ణి తెరపై ఆవిష్కరించాలంటే చాలా జాగ్రత్త అవసరం. ఆయన వ్యక్తిత్వం, మాట్లాడే తీరు, నాయకత్వ లక్షణాలు, ప్రజల్లో ఉన్న గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని పాత్రను రూపొందించాల్సి ఉంటుంది. అందుకే దర్శకుడు హను రాఘోపూడి ఈ విషయంలో ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక అభిప్రాయం ఏమిటంటే, సినిమాలో నేతాజీ పాత్రకు నిజంగానే ఒక నటుడిని తీసుకొని చూపించే అవకాశం ఉందని. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే ఆ పాత్రకు అత్యంత ప్రభావవంతమైన నటుడిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేతాజీ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఆ పాత్రను పోషించే నటుడు కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపించాల్సి ఉంటుంది. మరికొందరు మాత్రం మరో విధంగా ఆలోచిస్తున్నారు. నేతాజీ పాత్రను పూర్తిగా తెరపై చూపించకుండా కేవలం ఆయన ఉనికిని మాత్రమే ప్రేక్షకులకు అనుభూతి చెందేలా చూపించే అవకాశం ఉందని అంటున్నారు. ఉదాహరణకు వెనుక నుండి కనిపించే దృశ్యాలు, ఆయన గలం వినిపించడం, సభల్లో ప్రసంగాలు, సైనికులకు ఇచ్చే ఆదేశాలు వంటి అంశాల ద్వారా పాత్ర ప్రభావాన్ని చూపించవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇలా చేస్తే పాత్ర గౌరవాన్ని కాపాడడంతో పాటు కథలో కూడా మంచి ఇంపాక్ట్ వస్తుందని భావిస్తున్నారు. ముఖం పూర్తిగా చూపించకుండా కేవలం నీడ, స్టిల్అవుట్ లేదా దూరం నుండి మాత్రమే నేతాజీని చూపించే విధానం కూడా ఒక మంచి ఎంపికగా ఉండవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ తరహా ప్రెజెంటేషన్ వల్ల ప్రేక్షకుల ఊహాశక్తికి కూడా అవకాశం లభిస్తుంది. అదే సమయంలో పాత్రకు అవసరమైన గంభీరత కూడా కొనసాగుతుంది. మరోవైపు ఇంకొంతమంది మాత్రం సినిమాలో నేతాజీ పాత్రను అసలు చూపించే అవసరమే ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. కథ మొత్తం ప్రభాస్ పోషించే సైనికుడి ప్రయాణం చుట్టూనే సాగి నేతాజీ ప్రభావం మాత్రం సంభాషణలు, సంఘటనలు, జెండాలు, నినాదాలు, ఆజాద్ హింద్ ఫౌజ్ లక్ష్యాల రూపంలో మాత్రమే కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఇలా చేస్తే కథ సహజంగానే సాగడమే కాకుండా చారిత్రక వివాదాలకు కూడా అవకాశం ఉండదని వారు భావిస్తున్నారు. హను రాఘోపూడి ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమాలను పరిశీలిస్తే ఎమోషన్స్ కు ఆయన ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. పాత్రల మధ్య బంధాలు, వారి ఆలోచనలు, అంతర్మదనం వంటి అంశాలను సహజంగా చూపించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి దర్శకుడు ఈ కథను కూడా కేవలం యాక్షన్ సినిమాగా కాకుండా దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన ఒక సైనికుడి భావోద్వేగ ప్రయాణంగా ఆవిష్కరించే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఈ సినిమాలో ఇప్పటికే పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి అనుభవజ్ఞులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు. వారి పాత్రల గురించి కూడా పూర్తి వివరాలు బయటకు రాకపోయినా కథలో కీలక మలుపులకు కారణమయ్యే పాత్రలుగా ఉంటాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు చిత్ర బృందం నేతాజీ పాత్రపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతుంది. ఒకవేళ సినిమాలో ఆ పాత్ర ఉంటే ఎవరు నటిస్తున్నారు, లేక పూర్తిగా వేరే విధంగా చూపిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతున్న ఈ సినిమా విజువల్ గా కూడా అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతున్నట్లు సమాచారం. 1940ల కాలాన్ని ప్రతిబింబించే సెట్లు, యుద్ధ సన్నివేశాలు, ఆ కాలానికి సంబంధించిన వస్త్రధారణ, ఆయుధాలు, వాహనాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో సినిమా నిజమైన చారిత్రక వాతావరణాన్ని ప్రేక్షకులకు అందించబోతుందనే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి ఫౌజీ కేవలం మరో యాక్షన్ సినిమానే కాదు, దేశభక్తి, చరిత్ర, భావోద్వేగాలు, త్యాగం, స్వతంత్ర ఉద్యమం వంటి అంశాలను కలిపి రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం. ఇందులో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రను ఎలా ఆవిష్కరిస్తారు? ఆయనను ప్రత్యక్షంగా చూపిస్తారా, లేక కేవలం ఆయన ఆశయాలనే కథలో ప్రతిబింబిస్తారా అన్నది ప్రస్తుతం అభిమానులను వెంటాడుతున్న అతి పెద్ద ప్రశ్న.